బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది. భారత్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 95,410 వద్ద ఉంది. ఈ ధరల పెరుగుదల వెనుక కారణాలేంటి? దిగుమతుల పరిస్థితి ఎలా ఉంది? దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదరటంతో సురక్షిత పెట్టుబడిగా బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ రోజు ఉదయం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 95,410 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఒక దశలో ఈ ధర 6,000 పెరిగి రూ. 96,800 చేరినప్పటికీ ఈ రోజు స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 95,560 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,610గా ఉంది. హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం రూ. 95,410, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,460 వద్ద ఉంది. వెండి ధరలు కూడా కిలోకు రూ. 100 పెరిగాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నడుమ పెట్టుబడిదారులు సురక్షిత ఆసరాగా బంగారం వైపు మళ్లటం. మరోవైపు అమెరికా, చైనా మధ్య సుంకాల వివాదం తీవ్రమవడంతో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది. ఈ సుంకాలు బంగారం డిమాండ్ పెంచాయి. డాలర్ ఇండెక్స్ కూడా 100 కంటే తక్కువగా నమోదవుతుంది. దీంతో డాలరేతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయడం మేలు. దాదాపు అన్ని ప్రధాన కరెన్సీల్లో బంగారం గరిష్ట ధరలను నమోదు చేసింది. గత 3 ఏళ్లలో ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు సంవత్సరానికి 1000 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి. చైనా వరుసగా 5 నెలలుగా భారీగా బంగారం కొంటోంది. అమెరికాలో తక్కువ ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఆర్థిక మందగమన భయాలను పెంచాయి. మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈక్విటీల నుంచి బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లారు. అమెరికాలో స్టాక్ ఫ్లేషన్ భయాలు అంటే ఆర్థిక స్తబ్దత నడుమ ద్రవ్యోల్బణం పెరగడం బంగారం ఆకర్షణను మరింత పెంచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో 2 వడ్డీ రేట్లు తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బంగారం మార్కెట్ సానుకూలంగా ఉంది. చైనా గోల్డ్ ఈటీఎఫ్లలో రికార్డు స్థాయిలో నిధుల ప్రవాహం నమోదవుతుంది. 2024 నుంచి ప్రపంచ ఈటీఎఫ్ నిధుల ప్రవాహం కూడా పెరుగుతోంది. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ పెంచుతున్నాయి. రష్యా యుక్రెయిన్ సంఘర్షణ, కాల్పుల విరమణ ఒప్పందాలు వైఫల్యం ఈ ధోరణికి బలపరిచాయి. అమెరికా జాతీయ రుణం $36 ట్రిలియన్ దాటడం, ప్రపంచ రుణ స్థాయిలు పెరగడం పెట్టుబడిదారులను బంగారం వైపు నడిపిస్తున్నాయి. బంగారం ఒక భౌతిక ఆస్తిగా మార్కెట్ ఒడిదొడుకుల్లో స్థిరత్వాన్ని అందిస్తుంది. మార్కెట్ విశ్లేషకులు బంగారం ధరలపై సానుకూల దృక్పథం కలిగి ఉన్నారు. 2025లో ధరలు ఇలాగే కొనసాగుతాయని అనేక బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. స్విస్ ఏషియా క్యాపిటల్ 2028 నాటికి బంగారం ధర ఔన్సుకు $8,000 చేరుతుందని అంచనా వేస్తుంది. వాణిజ్య వివాదాల నుంచి భౌగోళిక రాజకీయ సంక్షోభాల వరకు అనిశ్చితుల నడుమ బంగారం స్థిరమైన పెట్టుబడిగా నిలుస్తుంది. కరెన్సీల ఒడిదొడుకులు, మార్కెట్ రిస్క్ల మధ్య బంగారం ఆకర్షణ అలాగే కొనసాగుతుంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, బాండ్ మార్కెట్ ఒడిదొడుకులు, డాలర్ బలహీనత బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. భారత్లో బంగారం ధరలు ₹1,00,000 మార్కును అందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.